రజోగుణం పర్వాలేదు ఉండొచ్చు, ఎందుకంటే కాస్త పోటీ పడ్డమో పంతమో చురుకుదనం అంటారు. రజోగుణంలో చురుకుదనం లేకపోతే ఏ పనులు చేయలేవు. ఇంటికి లేవాలంటే రజోగుణం ఉండాలి, సత్వగుణం ఉంటే లేవలేవు. రజోగుణం లేవాలంటే పంతం ఉండాలి, పట్టుదల ఉండాలి, అప్పుడు ఉంటుంది. మంచిది. దానికి చెడ్డదారి పట్టకుండా చూసుకోవాలి. రజోగుణానికి అది రెండు వైపులా పదునైనటువంటి కత్తి, అందుకని ఇది అటు అవుతుంది, ఇటు అవుతుంది, జాగ్రత్త చూసుకోవాలి. అందుకని దానికి రెండో స్థానం ఇచ్చారు. ఆ రజోగుణం వల్లే మనం వివాహాలు చేసుకుంటాం, అనుమానం ఎలా ఆడైనా మొగైనా. అందుకే మన సంప్రదాయంలో ఉంగరం ఎప్పుడు ఈ రజోగుణానికి సంబంధించిన అనామిక అనే ఈ ఉంగరపు వేలు, దాని పేరే ఉంగరపు వేలుకు తొడుగుతుంది. బంగారం కోసం అయితే వేలు చాలా ఉన్నాయి, కాళ్ళు కూడా ఉన్నాయి. దానికోసం కాదు, పెద్దల ఉద్దేశం ఎందుకు పెట్టారంటే ఈ వేలు, ఈ చిటికన వేలు తమో గుణం, ఇది రజోగుణం. సంసారం అంటే రజోగుణం. పెళ్లి చేసుకుంటున్నాం అంటే పిల్లల్ని గండానికి సిద్ధపడ్డాం అంటే బంధాన్ని పెంచుకుంటున్నాం, కారణం సరే ఏదైనా. అందుకే ఈ పెంచుకున్న దానికి గుర్తే దీనికే ఉంగరంతో. పెళ్లి ఉంగరం ఈ వేలుకే ఉంటుంది, మిగిలినవన్నీ డబ్బును బట్టి ఉంగరాలు పెట్టుకోవచ్చు బాగా. పెళ్లి ఉంగరం ఎప్పుడు ఈ వేలుకే, అందులో కుడి చేతికే పెట్టిస్తాం.